హాయ్ హలో వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. ఈ రోజు ఆయన అడిగి 2026లో ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. 2026లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఈ సంవత్సరం మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఎందుకనంటే కనుక ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు చతుర్థంలోకి మారేటటువంటి సమయ సందర్భాలు ఇప్పుడు ఏర్పడబోతున్నాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయము, వ్యయము, ఖర్చులు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరము గురుయోగం కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉంది. వాహన యోగం కావచ్చు, లేదా గృహయోగం కావచ్చు, కొత్త ఇల్లు కొనుక్కునేటటువంటి వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. రాబోయేటటువంటి రోజుల్లో విద్య, ఉద్యోగం, ఆరోగ్య విషయాల్లో కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఈ మేషరాశి వారికి ఏర్పడబోతున్నాయి. అలాగే ఈ మేషరాశి వారికి విదేశీ ప్రయాణంతో పాటు ఎవరికైతే వివాహం కావట్లేదో అలాంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం తప్పకుండా వివాహ గడియలు వచ్చేటటువంటి యోగాలు కూడా ఈ సంవత్సరము చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కనీసం వివాహ నిశ్చితార్థమైన అయ్యేటటువంటి అవకాశాలు మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టడము, కొత్త వ్యాపారాదులు చేయడము, ఇలాంటి వాటిలో ఎక్కువగా నిష్ణాతము కలిగేటటువంటి అవకాశాలు మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరము వీళ్లకు మెరుగైనటువంటి ఫలితాలతో పాటు ఆకస్మిక ధనలాభము, విద్యాలాభము, అలాగే ఉద్యోగం లేనటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వారు, అలాగే విద్య గురించి కావచ్చు, వివాహం గురించి కావచ్చు, లేదా వ్యాపారం గురించి కావచ్చు, విదేశీ ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం మేషరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే వీళ్ళకు ఏమిటి అంటే కనుక ఏలినాటి శని ప్రభావం వల్ల ఆరోగ్యపరమైనటువంటి కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళ ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే వాళ్ళకు మీరు మంచి చేద్దామనుకున్నా అక్కడ మీకు చెడే ఎదురవుతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మరొక విషయం ఏమిటి అంటే కనుక మేషరాశి వారు ఈ సంవత్సరం తప్పకుండా చేసుకోవాల్సినటువంటి పరిష్కారం ఏమిటి అని అంటే గనక వాళ్ళు తప్పకుండా ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేసుకోవడం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడము, అక్కడ స్వామివారికి సంబంధించినటువంటి మంత్రము త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్తమాస్తాయ దుఃఖక్షయకరో భవ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవడము, ఇలాంటివి చేస్తే కనుక తప్పకుండా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం తగ్గి కొంతవరకు ఉపశమనం అనేటటువంటిది కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మళ్ళీ మీరు ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోవాలి, ఈ సంవత్సరం నాకు అన్ని రకాలుగా బాగుండాలి అని అంటే కనుక శ్రీశైల స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని రండి. శ్రీశైలానికి వెళ్ళే పరిస్థితిని ఏర్పరచుకోండి. అక్కడ స్వామివారి దగ్గర ఒక రోజైనా నిద్ర చేసేటటువంటి పరిస్థితిని ఏర్పరచుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వస్తే, శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని వస్తే అన్ని రకాలుగా మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నేను చెప్పినటువంటి మంత్రం చదువుకోండి. అలాగే నేను చెప్పినటువంటి క్షేత్ర దర్శనానికి వెళ్ళేసిరండి. మీకంతా శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలిగేటటువంటి అవకాశము మేషరాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తుందండి.